Good morning, dear students. So we are in till now we have seen what is agreement, what is contract, the difference between agreement and a contract, and the essential features, essentials of a valid contract. These topics are discussed. అసలు మనము వ్యాపార చట్టాలు అనే సబ్జెక్ట్లో ఉన్నామండి. బీకామ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఈ సబ్జెక్ట్లో ఇప్పటి వరకు అసలు ఒప్పందం అంటే ఏంటి, కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఆ రెండింటికి సంబంధించిన నిర్వచనాలు చూసుకున్నాము. ఒప్పందము కాంట్రాక్ట్కి మధ్యన ఉన్న తేడాలు చూసాము. అలానే సక్రమమైన కాంట్రాక్ట్కు ఉండవలసిన ఆవశ్యకాలు ఏంటో చూసాము. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. అంటే కాంట్రాక్టులో రకాలు ఏమిటి అనేది చూద్దాం ఈ క్లాస్లో. ఓకే, అండ్ ఎనీ మోర్ టాపిక్స్ we will see next topics also. So this is already the class also I shared in the group. ఇది క్లాస్ రికార్డ్ చేసి గ్రూప్లో కూడా పెట్టానండి ఆ రోజు క్లాస్ తీసుకున్నది. సో ఎసెన్షియల్స్, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాను. ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, సక్రమమైన కాంట్రాక్ట్కు ఉండవలసిన ఆవశ్యకాలు అని చెప్పాను. దానికి సంబంధించిన పాయింట్లు అవి చాలా ముఖ్యము. దాదాపు ఇన్ ఎవ్రీ క్వశ్చన్ పేపర్ యూ విల్ ఫైండ్ దట్ క్వశ్చన్. ఓకేనా? అది సాధారణంగా రెండు రకాలుగా అడగడానికి అవకాశం ఉంటుందండి ఆ ప్రశ్న. డైరెక్ట్ క్వశ్చన్, సక్రమమైన కాంట్రాక్ట్కు ఉండవలసిన ఆవశ్యకాలు ఏంటి, వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్, అట్లా డైరెక్ట్గా అడుగుతారు. లేదా ఇండైరెక్ట్గా ఎట్లా అడుగుతారంటే, కాంట్రాక్టులన్నీ ఒప్పందాలే కానీ ఒప్పందాలన్నీ కాంట్రాక్టులు కావు, సమర్థించండి అని అంటారు. ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్, ఎక్స్ప్లెయిన్ అని అంటారు. అప్పుడు కూడా మీరు ఒప్పందానికి కాంట్రాక్ట్కు ఈ విధమైన తేడా ఉంటుంది అని చెప్పి కాంట్రాక్టుల యొక్క లక్షణాలు రాయాలి. అవన్నీ ఉండనివి ఒప్పందాలు. ఆ లక్షణాలు అన్నీ ఉండవు. ఒప్పందాలకు ఒక్కటి మిస్ అయినా అది ఒప్పందం, చట్ట ప్రకారం అమలు పరచలేదు. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, కమింగ్ టు టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్, కాంట్రాక్టుల యొక్క రకాలు. ఇది నెక్స్ట్ టాపిక్ అండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్, సక్రమమైన కాంట్రాక్టు లేదా క్రమబద్ధమైన కాంట్రాక్టు. వ్యాలిడ్ కాంట్రాక్ట్, సక్రమమైన కాంట్రాక్టు, క్రమబద్ధమైన కాంట్రాక్టు. అంటే మీరు ఇంతకుముందు సుమారుగా లాస్ట్ క్లాస్లో మీతో రాయించాను కూడా. ఐ మేడ్ యూ టు రైట్ ది పాయింట్స్ రిగార్డింగ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. అరౌండ్ 10 పాయింట్స్ ఆర్ దేర్ ఫర్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకే, అవి ఏ ఒప్పందానికి అయితే ఆ 10 షరతులు ఉంటాయో, షరతులు వర్తిస్తాయో, 10 కండిషన్స్ ఉంటాయో, అవి చట్ట ప్రకారం మనం కోర్టుకు పోయి వాటిని సాధించుకోవచ్చు. కాబట్టి అటువంటి వాటిని ఏమంటామంటే చట్టబద్ధమైన కాంట్రాక్టు అంటాం. చెల్లుబాటు అయ్యే కాంట్రాక్ట్ అని కూడా అంటాం. వాలిడ్ కాంట్రాక్ట్స్ ఏవైతే సక్రమమైన కాంట్రాక్ట్కు ఉండవలసిన ఆవశ్యకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడైతే వేటికైతే వర్తిస్తాయో వాటిని మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంటాం. దోస్ కాంట్రాక్ట్స్ విచ్ కెన్ బి proved in court with the help of those essentials of contracts. ఏవైతే కాంట్రాక్ట్కు ఉండవలసిన ఆవశ్యకాలు అన్నీ పరిపూర్తిగా భర్తీ చేస్తున్నవే అటువంటి కాంట్రాక్టులను వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంటాం. ఓకే, దీనికి ఏమేమి కావాలి? ఒక కాంట్రాక్ట్ అంటే లీగల్ రిక్వైర్మెంట్స్, ఆఫర్ ఉండాలి, యాక్సెప్టెన్స్ ఉండాలి. ఆఫర్ అంటే ఏం చెప్పాను? ప్రతిపాదన. యు ఆర్ గోయింగ్ టు ప్రపోజ్ సంథింగ్ టు ది అదర్. నేను ఈ పని చేస్తాను అని ఆఫర్, ప్రతిపాదన చేస్తాం. దాన్ని ఎదుటి వాళ్ళు అంగీకరించాలి. దెన్ కాంపిటెంట్ పార్టీస్. కాంపిటెంట్ పార్టీస్ అంటే మీకు చెప్పాను, మైనర్లు ఉండకూడదు, పిచ్చోళ్ళై ఉండకూడదు, అలాంటివి చెప్పాను. కాంపిటెన్సీ అంటే పార్టీలకు అర్హత ఉండాలి ఒప్పందం కుదుర్చుకోవడానికి. ఓకే, దెన్ లాఫుల్ కన్సిడరేషన్ అంటే చట్టబద్ధమైన ప్రతిఫలం మాత్రమే ఉండాలి. ద కన్సిడరేషన్ షుడ్ బి యాజ్ పర్ ది లా ఓన్లీ. ఎవరినో చంపుతానో లేకపోతే నీకు డ్రగ్స్ సరఫరా చేస్తానో చెప్పు మనం ఒప్పందం కుదుర్చుకోరాదు. ఓకే, లాఫుల్ కన్సిడరేషన్ షుడ్ బి దేర్. ఫ్రీ కన్సెంట్ షుడ్ బి దేర్. ఫ్రీ కన్సెంట్ అంటే ఎటువంటి బల ప్రయోగం లేకుండా, ఎటువంటి ప్రెషర్ లేకుండా మనము మనంతట మనమే స్వచ్ఛందంగా ఆ ఒప్పందంలో పాల్గొనేటట్టుగా ఉండాలి. దెన్ లీగల్ ఆబ్జెక్టివ్, ఏదైతే ఉద్దేశం ఉన్నదో అది కూడా చట్టబద్ధమైన ఉద్దేశం అయి ఉండాలి. దిట్ షుడ్ బి లీగల్ ఎయిమ్, లీగల్ ఆబ్జెక్టివ్ షుడ్ బి దేర్. మన యొక్క లక్ష్యం, గమ్యం ఏదైతే ఉందో అది చట్టం ఆమోదించినదై ఉండాలి. ఇప్పుడు మన దగ్గర గుట్కా నిషేధించడం జరిగింది, కానీ నేను గుట్కా నీకు సరఫరా చేస్తానని చెప్పి నేను ఒప్పందం కుదుర్చుకోవడానికి అవకాశం ఉండదండి. ఓకేనా? అట్లనే ఇప్పుడు మీరు మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్నారు. మీలో ఎంతమందికి ఓటు హక్కు వచ్చిందో నాకు తెలియదు. ఐ డు నాట్ నో. 18 years కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారా మన దగ్గర? ఓట్లో పాల్గొన్నారా?
18,000 రాలే, మరి ఎందుకు పాల్గొనలేదు? వై? ఓటుకు అప్లై చేయలేదా? ఓకే రైట్, నెక్స్ట్ టైం చేయండి. ఓకే, ఇప్పుడు ఇంకొక 3 ఏళ్లలో మాకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఓటు అప్లై చేసుకోండి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు చూడండి, మీరు మీ ఇంటికి ఓటు అడుగుతూ రకరకాల వ్యక్తులు వస్తారు. వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు కావచ్చు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని సందర్భాల్లో మీకు 500 ఇస్తాం, 1000 ఇస్తాం, లేకపోతే ఒక సారా ప్యాకెట్ ఇస్తాం, ఒక బిర్యానీ ప్యాకెట్ కొనిస్తాం, మాకు ఓటేయండి అని చెప్తారు. అట్లా 2-3 పార్టీల వాళ్ళు రావచ్చు, 2-2-3 వేరువేరుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మీ దగ్గరికి రావచ్చు. మీరు ఓటు వేయకపోతే వాళ్ళు కోర్టుకు పోయే అవకాశం ఉంటుందండి. అది ఉద్దేశం ఏదైతే ఉందో చట్టం అట్లా మన ఇష్టపూర్వకంగా మనం ఓటు వేయాలి, అంతేగాని ఇది డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకొక దానికి ప్రలోభాలకు లొంగదు. మన కులమనో మతమనో లేకపోతే ఇంకొక దాన్ని పెట్టి మనం ఓటు వేయడానికి అవకాశం లేదు. దాన్ని బలవంతంగా రుద్దకూడదు ఎవరు కూడా. ఓటు ఇట్ సెల్ఫ్ ఈజ్ సీక్రెసీ ఆఫ్ ఓట్ అనేది ఉన్నది. మనం ఎవరికి ఓటు వేసామో ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఫలానా వ్యక్తికి ఓటు వేయలేదు కాబట్టి డబ్బులు మళ్ళీ వాపస్ తీసుకోవడానికి మనం కొన్ని యూట్యూబ్లలో చూసాం, అట్లా వీడియోలు పేపర్లలో కూడా ఇచ్చారు, చూసారా? నేను నా దగ్గర డబ్బులు తీసుకున్నారు కానీ నాకు ఓటు వేయలేదంటే నా డబ్బులు నాకు వాపస్ ఇయ్యని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ. ఓకేనా? కాబట్టి సో అది చట్టబద్ధమైన ఉద్దేశం కాదండి, లీగల్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ దేర్. కాబట్టి దాని గురించి కోర్టుకు పోకడానికి అవకాశం లేదు. నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఓటు వేయలేదంటే డబ్బులు ఇవ్వడమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వడము తప్పే, తీసుకున్నదే తప్పే. దెన్ యూ కెనాట్ ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్. దాని గురించి కోర్టుకు పోవడానికి అవకాశం ఉండదండి. ఓకే, సిమిలర్లీ సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. దీస్ ఆర్ లీగల్ రిక్వైర్మెంట్స్. సో ఇఫ్ ఆల్ ద లీగల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఫుల్ఫిల్డ్, దెన్ దట్ కాంట్రాక్ట్ ఈస్ నోన్ యాజ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇవన్నీ పూర్తి అయితే దానిని చట్టబద్ధమైన కాంట్రాక్ట్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ వన్ వైడ్ కాంట్రాక్ట్. వైడ్ ఇప్పుడు చెల్లుబాటు కాని కాంట్రాక్ట్, చెల్లుబాటు కాని కాంట్రాక్ట్, చెల్లని కాంట్రాక్ట్ లేదా చెల్లని కాంట్రాక్ట్. నాట్ రైటింగ్ 7 మార్క్స్. చెల్లని కాంట్రాక్ట్. ఓకే, వ్యాలిడ్ కాంట్రాక్ట్. సెకండ్ వన్ ఈజ్ వైడ్ కాంట్రాక్ట్. సో ఆ కండిషన్స్ లో మనం ఇంతకు ముందు చెప్పుకున్న కండిషన్స్ లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ దాన్ని కోర్టులో మనం నిరూపించలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైనర్ను కాంట్రాక్ట్లోకి లాగటం, మైనర్ను ఒప్పందంలోకి లాగటం, లేదా పిచ్చివాడిని మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ ని తీసుకొని వచ్చి ఏదైనా ఒక సంతకాలు పెట్టించడం, లేకపోతే వేలుముద్ర గుట్టించాం అనుకోండి, అది చెల్లుతుందండి చట్ట ప్రకారం? చెల్లదండి. సో దోస్ కాంట్రాక్ట్స్ ఆర్ నోన్ యాజ్ వైడ్ కాంట్రాక్ట్స్, చెల్లని కాంట్రాక్ట్లు. మనము చట్ట ప్రకారం ఇంతకు ముందు పేర్కొన్న అంశాలు ఏవి లేకపోతే, అంటే ప్రతిపాదన సరిగ్గా లేదు, దేర్ ఇస్ నో ప్రాపర్ ఆఫర్, దేర్ ఇస్ నో ప్రాపర్ యాక్సెప్టెన్స్, దెన్ పార్టీస్ టు ది కాంట్రాక్ట్ ఆర్ ఇమ్మెచ్యూర్. వాళ్ళకు చట్ట ప్రకారం అవసరమైనంత ఏజ్ కావచ్చు, మెంటల్ అవేర్నెస్ కావచ్చు, మెంటల్ అవేకనింగ్ కావచ్చు, లేదు కావచ్చు. అట్లనే చట్టానికి సంబంధించి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. రిక్వైర్మెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్తి పత్రాలు కొన్నప్పుడు స్టాంపు పేపర్ల మీద సంతకాలు చేయించుకుంటారు. ఆ స్టాంపు పత్రాల్లో గుర్తుపెట్టుకోండి, అవసరమైన స్టాంపు అతికించాలి కదా. ఆ అతికించినంత సరిగ్గా లేవనుకోండి, అది చెల్లదండి కోర్టులో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షల విలువైన పొలం కొంటున్నారండి, దాని మీద స్టాంపు పేపర్లలో ఓ 100 రూపాయల స్టాంపు, 200 స్టాంపు, 500 స్టాంపు అతికించాలి. అతికించకుండా మీరు సంతకాలు చేయించారు అనుకోండి, అది చెల్లదండి. యూ కెనాట్ ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్, ప్లీజ్ రిమెంబర్. సో దట్ బికమ్స్ వైడ్ కాంట్రాక్ట్. అది చెల్లదండి, కోర్టులో చెల్లదు. అట్లానే నేను ఏమన్నాను, కోయర్షన్ ఉండకూడదు. కోయర్షన్ అంటే బలప్రయోగం. తుపాకీ పెట్టి ఇతని మీద పెట్టి సంతకం పెట్టించాను, అప్పుడు అది రికార్డ్ అయింది, అతనికి సాక్ష్యం ఉన్నది. నేను తుపాకీ పెట్టి బలవంతంగా 10 మందిని తీసుకొని వచ్చి అతనితో సంతకం పెట్టించాను. లేదా బాగా తాగిచ్చి అతని మత్తులో ఉన్నప్పుడు సంతకం పెట్టించాను, అతనికి తెలియదు. లేకపోతే 10 మందితో బెదిరించి సంతకం పెట్టించాను, అది కోర్టులో చెల్లవండి. దోస్ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఆర్ నోన్ యాజ్ వైడ్ కాంట్రాక్ట్స్. దే విల్ బి డీమ్డ్ యాజ్ వైడ్ కాంట్రాక్ట్స్. అవి చెల్లవండి. చట్ట ప్రకారం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేని ఏ కాంట్రాక్ట్ అయినా సరే అది చెల్లదు. యూ కెనాట్ ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్. ఓకే, యూ కెనాట్ విన్ యువర్ కేస్ ఇన్ కోర్ట్. దోస్ కాంట్రాక్ట్స్ ఆర్ నోన్ యాజ్ వైడ్ కాంట్రాక్ట్, చెల్లని కాంట్రాక్ట్లు అని పేర్కొనటం జరుగుతుంది. ఓకే, దెన్ వైడబుల్ కాంట్రాక్ట్, చెల్లగూడని కాంట్రాక్ట్. ఇంతకుముందు వైడ్ కాంట్రాక్ట్ అంటే చెల్లని కాంట్రాక్ట్, వైడబుల్ మీన్స్ చెల్లగూడని కాంట్రాక్ట్. చెల్లగూడని కాంట్రాక్ట్.
తెల్లగూడంది అంటే చూడండి ఇప్పుడు తేడా ఏమిటి అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను అతని మీద గన్ను పెట్టి నేను సంతకం పెట్టించానండి. అతను కోర్టుకు పోయి ఏం చెప్తారంటే నేను సారు గన్ను పెట్టించి అతను సంతకం పెట్టించాడు, ఇది చెల్లదు అని చెప్పేసి అతనికి సపోర్ట్గా తెచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాను, ఈ అమ్మాయి దగ్గర గన్ను పెట్టి నేను సంతకం పెట్టించానండి. ఓకే, సో ఆ అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, మిత్రులు కావచ్చు, మీరు అందరు సాక్ష్యం ఉన్న వాళ్ళు కావచ్చు, కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు, సార్ నిజంగానే గన్ను పెట్టాడు అని. గన్ను పెడితే అమ్మాయి సంతకం పెట్టింది, అమ్మాయి తప్పేం లేదని. కానీ ఆమె ఏం చెప్తుందంటే నాకు ఇష్టమేనండి, నాకు ఇష్టమయ్యే నేను సంతకం పెట్టే అంటుంది. అప్పుడు కోర్టు ఏం చేయొచ్చండి? నాకు అనుకూలంగా తీర్పు ఇవ్వచ్చా, లేకపోతే మీరు అందరూ సాక్ష్యం ఏదైతే చెప్పారో దానికి అనుకూలంగా ఇవ్వాలన్నా? నాకు అనుకూలంగా ఇస్తుంది, ఎందుకంటే ఆమెకి ఇష్టమైందండి. నేను బెదిరించాను కానీ ఆమెకు మనసులో ఉన్నది, నేను సారు ఎక్కడ సంతకం పెట్టమంటే సార్ని నమ్మాను, నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని చెప్పేది అమ్మాయికి ఉంది. సో అట్లా దోస్ కాంట్రాక్ట్స్ ఆర్ నోన్ యాజ్ వాయిడబుల్ కాంట్రాక్ట్స్. సో దే కెన్ బి యాక్సెప్టెడ్ బేస్డ్ ఆన్ దే మే బి ఎన్ఫోర్స్డ్ బేస్డ్ ఆన్ రిజెక్షన్ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ అకార్డింగ్ టు ద విల్లింగ్ ఆఫ్ ది అదర్ పార్టీ, అగ్రీవ్డ్ పార్టీ అంటాం. ఇప్పుడు పార్టీలు రెండు రకాల పార్టీలు ఉంటారు. ఇప్పుడు నేనేమో బెదిరించిన వాడిని, ఆ అమ్మాయి ఏమో బెదిరిపోయిన అమ్మాయి. ఆ అమ్మాయిని బలవంతంగా నేను సంతకం పెట్టిస్తున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకుంటే అది చెల్లుతుందండి, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే అది చెల్లదు. సో షీఈ్ అగ్రీవ్డ్ పార్టీ, అంటే బాధించబడిన వ్యక్తి అంటాం, అగ్రీవ్డ్ పార్టీ అంటాం, బాధించబడిన వ్యక్తి అంటాం. ఇఫ్ అగ్రీవ్డ్ పార్టీ అగ్రీస్, ద కాంట్రాక్ట్ మే బి యాక్సెప్టెడ్, ద కాంట్రాక్ట్ మే బి ఎన్ఫోర్స్డ్. ఇఫ్ షీ డస్ నాట్ యాక్సెప్ట్, ఇట్ విల్ బి రిజెక్టెడ్, ద కాంట్రాక్ట్ విల్ బి రిజెక్టెడ్. ఆమె ఒప్పుకోకపోతే కాంట్రాక్ట్ చెల్లదండి, ఆమె అంగీకరిస్తే కాంట్రాక్ట్ చెల్లుతుంది. అంటే ఎవరైతే బాధపడిన వ్యక్తి ఉన్నారో, ఇక్కడ నేను బాధ పెట్టానో ఆమె బాధపడింది, ఆమెకు ఇష్టమైతే ఆ కాంట్రాక్ట్ చెల్లుతుంది, ఇట్ విల్ బికమ్ వ్యాలిడ్. సో ఏ కాంట్రాక్ట్ will be deemed as a voidable contract if the aggrieved party agrees to the contract or rejects the contract. It is based on one person's willingness. రెండు పార్టీలలో ఒక పార్టీ యొక్క సమ్మతంతో అది చెల్లుబాటు కావచ్చు లేదా చెల్లకపోవచ్చు. అది ఎవరైతే బాధ పెట్టారో, ఎవరినైతే బాధ పెట్టడం జరిగిందో ఆ వ్యక్తి ఒప్పుకోవాలి. ఒప్పుకున్నదని నాకు ఇష్టమేనండి అంటే ఎవరేం చేయలేరండి, ఇట్ విల్ బికమ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. If the aggrieved party, if the suffered party rejects that contract, then it will become void కాంట్రాక్ట్, అది చెల్లనిదిగా మారుతుందండి. సో ఆ విధంగా రెండు పార్టీలలో ఎవరైతే బాధపడటం జరిగిందో ఆ పార్టీని బట్టి కాంట్రాక్ట్ యొక్క స్వభావం మారితే దట్ కాంట్రాక్ట్ ఈజ్ నోన్ యాజ్ వాయిడబుల్ కాంట్రాక్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద అగ్రీవ్డ్ పార్టీ, బాధపడిన సఫర్డ్ పార్టీ ఎవరైతే బాధపడుతున్నారో దాంట్లో వాళ్ళు ఒప్పుకుంటే అది చెల్లుతుంది, ఒప్పుకోకపోతే చెల్లదండి. Did you understand? So valid contract, void contract. Next one is voidable contract. Unenforceable contract అంటే చట్ట ప్రకారం అమలు పరచలేని కాంట్రాక్ట్, చట్ట ప్రకారం అమలు పరచలేని కాంట్రాక్ట్. చట్ట ప్రకారం అమలు పరచలేని కాంట్రాక్ట్. ఓకే, as the name itself implies, it cannot be enforced in a court of law. మనం చట్ట ప్రకారం ఏదైతే కోర్టులో మనం ప్రూవ్ చేయలేమో దానిని చెల్లని ఏమన్నాం, తెలుగులో ఏమని రాయించాను, చట్ట ప్రకారం అమలు పరచలేని కాంట్రాక్ట్ గా మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బ్యాంకులో ఎప్పుడైనా డబ్బులు డిపాజిట్ చేయడానికి పోయినారండి? డబ్బులు డిపాజిట్ చేశారా మీలో ఎవరైనా? చేసినప్పుడు అక్షరాలు అంకెలు రెండిట్లలో రాయించుతున్నారా కంపల్సరీ, లేకపోతే ఓన్లీ నెంబర్స్ చాలు, ఓన్లీ వర్డ్స్ చాలు అని అన్నారు? రెండిట్లలో రాస్తారు కదా. ఆ రెండిట్లలో ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, బ్యాంక్ వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి? ఇక్కడేమో 1000 రాసి, ఇక్కడ రాసేటప్పుడేమో 100 ఓన్లీ అని రాశారు, ఇక్కడ పొరపాటున ఒక 0 ఎక్కువ పెట్టారు. ఆ 0 కొట్టేస్తా సార్ 100 అయిపోతుంది కదా మీరు తీసుకొని అంటే కొత్తది రాయమంటారు ఫామ్. ఆమె కరెక్ట్ అన్నమాట. సో అవి చట్ట ప్రకారం మీకు దగ్గర అన్ని ఉంది కానీ ప్రూఫ్ సరిగ్గా లేదనుకోండి, అది రిజెక్ట్ అవుతుందండి. కోర్టులో మనం నిరూపించాలని, బ్యాంకర్ తీసుకోలేదు అంటానికి ఉండదండి, ఎందుకంటే మీరు కొట్టేశారు, అట్లా దిద్దివేతలు ఉండకూడదు. ఓకే, సో అట్లానే నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను, ఇది మనకు
అట్లానే మీరు డబ్బులు వాపస్ తీసుకోవాలి బ్యాంక్ అకౌంట్ నుంచి యూ హ్యావ్ టు విత్డ్రా, యూ వాంట్ విత్డ్రా అమౌంట్. మీరు ఇప్పుడు అంటే ఫోన్ పేనో గూగుల్ పేనో ఏమో చేస్తున్నారు, ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ₹5, ₹2, ₹1 కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ మనము ఇదివరకు కాలంలో కొంతకాలం క్రితం తీసుకుంటే ఒక 5-6 ఏళ్ల క్రితం పోతే విత్డ్రా చేసుకొని విత్డ్రా ఫామ్ నింపాల, సంతకం చేయాలి, లేదా ఆ వ్యక్తికి సంతకం రాకపోతే వేలిముద్ర నిషాని యూ హ్యావ్ టు గివ్. ఇప్పుడు అది టాలీ కాకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తారండి బ్యాంక్ వాళ్ళు? వాళ్ళ దగ్గర ఉంటుంది మన ఒరిజినల్ సంతకం, అకౌంట్ హోల్డర్ది సంతకం ఉంటుంది వాళ్ళ దగ్గర. దాన్ని పోల్చి చూస్తారు వెదర్ ద సేమ్ క్యాండిడేట్ సైన్డ్ ఆన్ ద డాక్యుమెంట్ ఆర్ నాట్, ఆన్ ద విత్డ్రాల్ ఫామ్ ఆర్ నాట్, ఆర్ ఆన్ ద చెక్. ఆ చెక్ మీద ఇచ్చిన సంతకము అకౌంట్ హోల్డర్ సంతకం తోటి పోల్చి చూడటం జరుగుతుంది. అది టాలీ అవుతేనే డబ్బులు ఇస్తారు. అతని సంతకం మర్చిపోయినాడు అనుకోండి, సార్ మా బామ్మరిదే సార్, మా బావనే సార్, మా అమ్మనే సార్, మా నాన్ననే సార్ అంటే డబ్బులు ఇస్తారండి? నాకు డబ్బులు ఇవ్వలేదని యూ కెనాట్ గో టు కోర్ట్ ఆల్సో, బికాస్ యూ కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్. అట్లా నేను ఇంతకుముందు చెప్పాను, రిక్వైర్డ్ స్టాంప్, రిక్విజిట్ స్టాంప్ షుడ్ బి దేర్. మీరు స్టాంప్ పేపర్లలో ఆస్తులు మార్చుకున్నప్పుడు దానికి సంబంధించి ఆస్తి విలువను బట్టి స్టాంప్ పేపర్ తీసుకుంటారు. ₹100 స్టాంప్ పేపర్ ఉంటుంది, ₹10 స్టాంప్ పేపర్ ఉంటుంది, ₹20 స్టాంప్ పేపర్ విల్ బి దేర్, డిఫరెంట్ డినామినేషన్స్ విల్ బి దేర్. సో యూ హ్యావ్ టు చెక్ ఇట్. అది పర్ఫెక్ట్ గా చూసుకొని మీ ఆస్తి విలువ ఎంత, స్టాంప్ పేపర్ ఎంత, దాని మీద అతికించాల్సిన స్టాంపులు ఎంత, ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు చెక్. అదర్వైజ్ దే విల్ బికమ్ అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. చట్ట ప్రకారం అమలు చేయలేము, ఏది మిస్ అయినా కానీ మనం అమలు చేయలేమండి. ఓకేనా? అట్లానే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు నేను బ్యాంకుకు సంబంధించి చెక్ అని చెప్పాను. చెక్ యొక్క వ్యాలిడిటీ పీరియడ్ ఎంత కాలం అండి? ఈ గతంలో కూడా చెప్పాను. వెరీ గుడ్. ఇది ఇంతకు ముందు 6 months ఉండే, ఇప్పుడు 3 months చేశారు దాన్ని. ఓకేనా? గతంలో కొన్ని సంవత్సరాల క్రితం 6 months. ఇప్పుడు నేను చెక్ ఇస్తే మీరు ఈ రోజే తీసుకొని పోవాల్సిన అవసరం లేదు, బ్యాంక్ 6 నెలల లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు దాన్ని 6 months పీరియడ్ని 3 months చేశాను. అంటే నేను ఇప్పుడు 28th జనవరి నడిస్తే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 28th లోపల మీరు ఎన్కాష్ చేసుకోవాలి, దాన్ని డబ్బులు తీసుకోవాలి. లేకపోతే తర్వాత మళ్ళీ కొత్త చెక్ తీసుకోవాలి నా దగ్గర నుంచి. ఓకే, సో యూ కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్. సో దోస్ ఆర్ ది కండిషన్స్ విత్ రిగార్డ్ టు అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. ఓకే, చట్టం ప్రకారం అమలు చేయలేము. దెన్ క్వాజీ కాంట్రాక్ట్స్. క్వాజీ కాంట్రాక్ట్, తెలుగులో కూడా క్వాజీ కాంట్రాక్ట్ లేదా ఇంకొకటి కూడా అనొచ్చు, దీన్ని ఆగంతుక కాంట్రాక్ట్ అని కూడా రాయొచ్చు. ఆగంతుక అని రాయండి తెలుగులో, ఆగంతుక కాంట్రాక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పటి వరకు మనకు రకరకాల కాంట్రాక్ట్లు చూసినప్పుడు అందులో కంపల్సరీ 2 పార్టీలు ఉండటం, వాళ్ళ మధ్యన ఒప్పందం ఉండటం, లిఖితపూర్వకంగా ఉండటం, రాత సిగ్నేచర్స్ అన్ని ఉండటం అనేది జరిగింది. కానీ ఇందులో నిజంగా ఇద్దరి మధ్యన రాతపూర్వకంగా ఏమి ఉండదండి, కానీ కంపల్సరీ ఇద్దరు అమలుపరచాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. రోజు నేను బండి మీద వస్తా, కానీ ఈ రోజు బండి వదిలిపెట్టి నేను అర్జెంటుగా బస్సు ఎక్కి వెళ్ళాలండి. సెంటర్కి పోయినాను, బస్సు ఎక్కి కూర్చున్నాను. నాకు కండక్టర్కి మధ్యన ఏమైనా ఒప్పందం జరిగిందండి అక్కడ? నాకు టికెట్ ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు? నేను డబ్బులు ఇస్తేనే ఇస్తాడు. అది ఇంప్లైడ్, అంతేగాని మా ఇద్దరి మధ్యన ఒప్పందం ఏం లేదు. నేను డబ్బులు ఇస్తే నేను టికెట్ ఇస్తానని చెప్పి కండక్టర్ ఏమైనా రాసి ఇచ్చాడు మనకు బాండ్ ఏమని? నేను ఆటోమేటిక్గా బస్సు ఎక్కితేనే, నేను టికెట్ సరిపడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడితేనే నేను బస్సు ఎక్కాలి, అంతేగాని ఎటువంటి ఒప్పందం ఉండదండి. దేర్ ఇస్ నో అగ్రిమెంట్. సో ఇన్ కేస్ ఆఫ్ క్వాజీ కాంట్రాక్ట్స్ దేర్ ఇస్ నో స్పెసిఫిక్ అగ్రిమెంట్ బిట్వీన్ పార్టీస్, బట్ the 2 parties have to obey the contract rules and regulations based on moral principles. ధర్మానికి సంబంధించిన సూత్రాలను అనుసరించి 2 పార్టీలు తాము ఏవైతే చేయాలనో ఆ విధిని చేయాలి కంపల్సరీ. ఇప్పుడు బస్సు మార్గ మధ్యలో చెడిపోయినా కండక్టర్ అక్కడ వదిలిపెట్టడానికి ఉండదండి, మళ్ళీ ఫోన్ చేసి ఇంకొక బస్సును మీరు తెప్పిస్తారు, లేదా దారిలో పోయి ఇంకో బస్సును ఆపి ఎక్కిస్తారు మనని. ఇక వీళ్ళు మా బస్సు ఎక్కిన వాళ్ళు అని చెప్పి మన టికెట్లు ఆ కండక్టర్ గారికి చూపిస్తే చెల్లుతాయి. అర్థమైందండి? సో కాబట్టి దే ఆర్ బేస్డ్ ఆన్ మోరల్ ప్రిన్సిపల్స్. అవి మనం ఏమి రాసుకోము, లిఖితపూర్వకంగా ఎక్కడ ఉండదండి. హోటల్కి పోయి, సెంటర్లో పోయి కూర్చొని మంచి కడుపు నిండా తిని ₹100 200 ఇవ్వకుండా నేను వస్తే ఊరుకుంటారండి? అంతేగాని నాకు హోటల్ అతనికి మధ్యన ఏమైనా ఒప్పందం జరిగింది, ఏమైనా నువ్వు వచ్చి కూర్చొని తింటే నేను డబ్బులు ఇవ్వాలని?
It is implied. It is based on moral principles. So there is no formal agreement. So even without agreement, we have to do our duties. గతంలో ఇంతకుముందు చూసిన కాంట్రాక్టులను కాకుండా ఇది దీంట్లో ఎటువంటి ఒప్పందం ఉండదు. చట్ట ప్రకారం ఏ పని అయితే చేయాలనో, ఏ పనికైతే ఉద్దేశించి మనం అక్కడ ఉన్నామో ఆ పని నెరవేర్చవలసిందే. సో దోస్ కాంట్రాక్ట్స్, దోస్ కైండ్స్ ఆఫ్ అగ్రిమెంట్స్ without any writing, based on moral principles, based on general principles of dharma, those contracts are known as quasi contracts, agantuka contract antam. Okay, they follow the rules of justice, న్యాయం. మనం తిన్నాక డబ్బులు కట్టం, న్యాయం ధర్మం అండి. ఓకే, సో those contracts are known as quasi contracts. అవేనండి, దీస్ ఆర్ ది కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఏమేమి కాంట్రాక్ట్లు చూసామండి చెప్పండి. నోట్స్ మూసే, నోట్స్ వైపు చూడొద్దాం. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే చట్టబద్ధమైన కాంట్రాక్ట్, చెల్లుబాటు అయ్యే కాంట్రాక్ట్. ఓకే, దెన్ వాయిడ్ అంటే చెల్లుబాటు కాని కాంట్రాక్ట్. థర్డ్ వన్ ఈజ్ వాయిడబుల్, చెల్లగూడని కాంట్రాక్ట్. దెన్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ క్వాజీ కాంట్రాక్ట్, ఆగంతుక కాంట్రాక్ట్. నెక్స్ట్ ఇంకొకటి అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అంటే అమలు పరచలేని కాంట్రాక్ట్. అంతేకాని ఐదే కదా చూసి. సో వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే చెల్లుబాటు అయ్యే, చట్ట ప్రకారం ఏవైతే నెరవేర్చవలనో ఆ కండిషన్స్ అన్ని ఉంటాయండి. ఆల్ దోస్ కండిషన్స్ విచ్ ఆర్ ఎస్ రైట్ రైట్ ఐ విల్ సెండ్, పంపిస్తాను. ఓకే, సో వ్యాలిడ్ కాంట్రాక్ట్, వైడ్ కాంట్రాక్ట్, వైడబుల్ కాంట్రాక్ట్, క్వాజీ కాంట్రాక్ట్, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్. ఈ ఐదింటిని రేపు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాం. ఓకే, ఆల్రెడీ సంక్రాంతికి మీరు ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా సెలవు తీసుకున్నారు, మధ్యాహ్నం కూడా క్లాస్ తీసుకుంటాం. ఓకే, దానికి మన మధ్యన ఏమో ఒప్పందం లేదు, కానీ తీసుకుంటా. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ స్టూడెంట్స్.